ఒక ఫేమస్ మెజిషియన్ మ్యాజిక్ ట్రిక్స్ చేస్తూ ఉన్నారు. ఆడియన్స్ అందరు చప్పట్లు కొడుతుంటే ఒక్కతను మాత్రం అక్కడ కూర్చొని ఇంతేనా, ఏముంది ఇందులో ఏముంది అనేసరికి ఈ మెజిషియన్ కోపం వచ్చింది. నేరుగా మ్యాజిక్ ట్రిక్స్ ఆపేసి నేరుగా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు. బాబు, నేనేమన్నా నీ శత్రువునా? అందరూ చప్పట్లు కొడుతున్నారు, నువ్వు చప్పట్లు కొట్టకపోయినా పర్లేదు, పైనుంచి ఇంతేనా ఏముందా అని అంటున్నావు కదా, నీకు ఇది ఈజీ అనుకుంటా. అంటే అదేముంది సార్, చాలా ఈజీ సార్ అని. ఇదంతా సామాన్యం కాదు, ఇది నా టాలెంట్. అంటే టాలెంట్ కాదు సార్, ఇది ప్రాక్టీస్ అన్నాడు. లేదురా బాబు, ఇది నా టాలెంట్ అని చెప్పంటే లేదు సార్, ప్రాక్టీస్ అని. ఒక 2 నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఇలా కాదు సార్, మీరు నాతో పాటు రండి అని చెప్పి ఆ మెజిషియన్ పట్టుకొని ఇతను ఎక్కడైతే పనిచేస్తారో అక్కడికి తీసుకెళ్ళాడు. ఇతను ఎక్కడ పనిచేస్తారంటే ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తాడు. రోజు ఇతని డ్యూటీ ఏంటంటే 15 లీటర్స్ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, వంట నూనె, ఆ డబ్బా తీసుకొని లీటర్ బాటిల్స్ ఒక 15 ఉంటాయి, ఈ నూనె అంతా దాంట్లో ఫిల్ చేయాలి. మెజిషియన్ అక్కడ కూర్చొన్నాడు. ఈయన ఒక్కసారిగా క్యాన్ పైకి లిఫ్ట్ చేసి ఫన్నల్ యూస్ చేయకుండా, ఒక్క డ్రాప్ కింద పడకుండా, మెజర్మెంట్ లేకుండా నీట్గా 15 బాటిల్స్ని సరి సమానంగా ఫిల్ చేశాడు. మెజిషియన్ ఆశ్చర్యపోయి నేరుగొచ్చి, అరే బాబు, నేను కాదురా టాలెంటెడ్, నువ్వు ఒక్క డ్రాప్ కింద పడకుండా ఫన్నల్ యూస్ చేయకుండా అంత బాగా ఎలా పోసావు అంటే, 25 సంవత్సరాల నుంచి ఈ పని ప్రాక్టీస్ చేసి 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 ఈ రంగంలో నేను మాస్టర్ అయ్యాను. 25 సంవత్సరాల నుంచి మీరు మ్యాజిక్ ట్రిక్స్ ప్రాక్టీస్ చేసి చేసి మీరు మాస్టర్ అయ్యారు. ఏ రంగంలో అయినా ప్యాషన్తో కసితో ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఆ రంగంలో మాస్టర్ అవుతారు సార్. దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్ యాజ్ వెల్. మీకు ఈ స్టోరీ వల్ల మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.